ముందు ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఏంటంటే, నోవాహు ఏమన్నాడు? శృతి సారపు బాణుతో నీ కొరకు ఓడను చేసుకోమంటున్నాడు. అంటే దేనికి అర్థం ఏంటి? రాబోయే రోజుల్లో, రాబోయే దినాల్లో ఏం జరగబోతుంది? జలప్రలయం రాబోతుంది. భయంకరమైన జలప్రలయం రాబోతుంది. భూమి అంతా కూడా నీటితో నిండిపోయే రోజు ఒక రోజు రాబోతుంది. నోవాహు, ఇదిగో నీవు నేను చెప్పినట్టు చేయి, ఒక ఓడను తయారు చేసుకో, నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకోమన్నప్పుడు నోవాహు దేవుని మాట విన్నాడు. విన్నాడండి? దేవుని మాట విన్నాడు. ఎంతమంది నోవాహుని తిట్టారు తెలుసా? ఎంతమంది నోవాహుని గేలి చేశారు తెలుసా? ఇదొడ్రా బాబు, పిచ్చోడ్రా బాబు అనుకున్నారు చాలామంది. ఎగతాళి చేసిన వాళ్ళు ఎగతాళి చేశారని, భయంకరంగా దూషించారని నోవాహును. కానీ నోవాహు మనుషుల మాటలు వినలా. నోవాహు ఇరుగు పొరుగు వాళ్ళ మాట వినలా. అనేక మంది మాటలు ఎలా ఉంటాయంటే బల్లింతో గుచ్చినట్టు ఉంటాయి కొన్నిసార్లు. అలాంటి టైంలో ఏమనుకో, ఎందుకురా బాబు ఈ బతుకు, చచ్చిపోతే బాగుండు అనుకొని కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. నోవాహుకు వచ్చిన మాటల్లో పోలిస్తే మనకేం వచ్చి ఉంటాయండి చెప్పండి? నోవాహుకు వచ్చిన నిందల్లో మనం చూసుకుంటే మనకే పాటి నిందలు ఆలోచించేయండి. నోవాహు దేవుని స్వరం విని, ముక్కు మొహం తెలియని ఆ దేవుని స్వరాన్ని విని, ఆ మాట విని ఓడను తయారు చేశాడు. నా ప్రియమైన బిడ్డలు ఆలోచించేయండి. ఎందుకంటే భయంకరమైన తుఫాన్, భయంకరమైన 40 రాత్రులు 40 పగళ్ళు, ప్రచండమైన వర్షం అనంద బైబిల్లో. ప్రచండమైన వర్షం. అదే ఒక్కరోజు 1 గంట ఆగకుండా వర్షం మనకు కురిస్తే మన పరిస్థితులు ఏంటి చెప్పండి? 1 గంట చాలు అమ్మ, అంతే. అర్థమైందా? మొన్న ఏదో వానకు వచ్చింది గంటకి వాగులు ఆ లోయలు కుంటలు అన్నీ కూడా వచ్చేసి నీళ్ళన్నీ లోపలికి వచ్చేసిన సందర్భాలు లేవా? అదే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం. అంటే ఆలోచన చేయండి, పర్వతాలు సైతం మునిగిపోయేంత వర్షం వచ్చిందంటండి. కొండల కంటే ఎక్కువ ఎత్తేది, కొండల కంటే ఎత్తేది పర్వతాలు. చూడండి, కొండల కంటే పర్వతాలు ఎత్తు కాబట్టి పర్వతాలు సైతం మునిగిపోయేంత నీళ్లు వచ్చింది. దేవుడు ముందుగానే తెలియజేశాడు నోవాహుకి. నోవాహుకు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, ఈ గొప్ప ఆ ఓడను తయారు చేయటానికి దేవుడు ఆలోచన సిద్ధపరచుకున్న నోవాహు ముందుగా ఆలోచన కలిగి ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, ముందు ఆలోచన కలిగి ఉండి నా ప్రియమైన బిడ్డలారా, ఎంత చక్కగా ఓడను తయారు చేసి తన కుటుంబాన్ని రక్షించుకుని ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియులారా, ఈ కడవరి దినాల్లో నువ్వు నేను మనం కూడా ఎవరినో సిద్ధపరచాలని కాదు, కానీ మొదటిగా మన కుటుంబాన్ని మనం సిద్ధపరచుకోవాలి.